ఢిల్లీలో నేను ఉండేటువంటి ఇంట్లో ఒకరోజు మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ రావడానికి ఒక 3 నెలలు 4 నెలల ముందు రాత్రి 2 దాకా కూర్చున్నాం అధ్యక్ష. జయశంకర్ గారు నేను విద్యాసాగర్ గారు ఇద్దరు లేరు అధ్యక్ష, నా దురదృష్టం ఇద్దరు చనిపోయినారు. రాత్రి 2 వరకు కూర్చొని ఆలోచిస్తే మేము ఆ రోజు మాకు తేలింది చెరువులే ఫస్ట్ మంచిగా చేసుకోవాలి, అవే అన్నం పెడితే తెలంగాణకు. ఆ కాకతీయ రాజులు కట్టిరు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటేనే మనకు బరకత్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరునే పెట్టాలని చెప్పి తెలంగాణ రావడానికన్నా 5-6 నెలల ముందే మిషన్ కాకతీయ అనే పేరు మేము స్థిరీకరణ చేసినాం అధ్యక్ష. అది తెలంగాణ వచ్చినాక పెట్టింది కాదు, తెలంగాణ రాకముందే అక్కడి నుంచి ప్రారంభం కావాలని చెప్పి పెట్టినాం, తీసుకున్నాం. అద్భుతంగా మిగిలి ఉన్న 46,000 చెరువులను ఒక యజ్ఞంలాగా చేసినాం అధ్యక్ష. ఎంత అందుకున్నారు, ఎంత ఆర్తి తెలంగాణ ప్రజలంటే అప్పుడు హరీష్ రావు ఆ శాఖ నీటిపారుదల శాఖ చూసేవాడు. అతనికి అనుమానం వచ్చింది, మట్టి ఎక్కడ పోవాలి, తీసిన సిల్ట్ ఎక్కడ పోవాలి. నేను చెప్పిన హరీష్ మీరు అట్లా కాదు, రైతులను ప్రోత్సహించండి వాళ్ళు తీసుకొని పోతారని చెప్తే లక్షల ట్రాక్టర్ల మట్టి అధ్యక్ష, లక్షల ట్రాక్టర్ల మట్టి సర్కారుకు రూపాయి ఖర్చు లేకుండా కొన్ని లక్షల ట్రాక్టర్ల మట్టిని జనం తీసుకొని పోతారు. పొలాలు సారవంతమైనవి, ఈ పూడికలు పోయినాయి, ఆ కంప చెట్లన్నీ పోయినాయి, కట్టలు బలీయమైనవి, కొన్ని డబ్బులు పెట్టి మంచిగా మత్తళ్ళు అవన్నీ బాగా చేసినాం. ఇలా మిషన్ కాకతీయ పుణ్యమే 30 లక్షల బోర్లు సుభిక్షంగా నీళ్ళు వస్తున్నాయి. అంటే వీళ్ళకేమైనా స్టడీ ఉందా, కాంటూరు తెలుస్తుందా, ఎత్తుపల్లాలు తెలుస్తాయా, లేకపోతే అడగోలు మాట్లాడతారా? అర్థమే కాదు అధ్యక్ష. ఎందుకండి నాకు అర్థం కాదు, కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం మీద ఏడుపు, దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు వీళ్ళకు? ఇవాళ కాళేశ్వరమే లేకపోతే బట్టి విక్రమార్క గారి ఉపన్యాసం విన నేను ఆయన పాదయాత్ర చేసినప్పుడు తుంగతుర్తిలో చూపిస్తారా కాళేశ్వరం నీళ్ళు పారేదన్నాడు ఆయన. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఇక్కడనే ఉన్నారు, ఆ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, సూర్యాపేట మంత్రి గారు. అధ్యక్ష ఒకవేళ కాళేశ్వరం ఇంటర్వెన్షనే లేకపోతే ఎక్కడి నీళ్ళు తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్నకల్కు, మహబూబాబాద్కు ఈ జన్మలో నీళ్ళు చూద్దామా? కోదాడ వెనకంచి మా ఎమ్మెల్యే చెప్తున్నారు, ఆయన దాంట్లో కూడా 50,000 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్ళు పారేటి అని అధ్యక్ష. మేము చేసింది ఏంది అధ్యక్ష, కాళేశ్వరం కట్టినాం కాబట్టి మీకు తెలియదు, మీరు కట్టలే కాబట్టి మీకు ఐడియా లేదు. కాళేశ్వరం కట్టినాం కాబట్టి ఎస్ఆర్ఎస్పీని మీదికే పరిమితం చేసినాం అధ్యక్ష. మీది 5-6 నియోజకవర్గాలకే దాన్ని పరిమితం చేసినాం. ఎందుకంటే దానిలో తమకు తెలుసు, తమరి జిల్లా తమరు బాగా ఐడియా ఉంది. ఇక మీ ఊరే నిజాం సార్ కింద ఉన్నది. ఒకనాడు 2,75,000 ఎకరాలు వారినటువంటి నిజాం సాగర్ను కూడా నీలుగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళ పుణ్యం ఆడ నుంచి ఇందాక. మీరు ఎన్ని మాటలు ధర్నా చేసినారు అధ్యక్ష? ఎన్ని సందర్భాల్లో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు మీరు ధర్నాలు పట్టినారు? మన ఫైనాన్స్ సెక్రటరీ రామచంద్రరావు గారు యాద్ చేసుకుంటూ చెప్తారు నాకు. నేను బోధన సబ్ కలెక్టర్ పోయినా సార్, నాకు పోసారం గారు నాకు జీపు కట్టం కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే గిట్ల సంగతి అని చెప్పి వారు యాద్ చేస్తారు అధ్యక్ష. అటు మెదక్ జిల్లా గణపురం వాసులు, నిజామాబాద్ జిల్లా మీ బతుకు ఏ విధంగా తయారు చేసినారు? ఇదే కాంగ్రెస్ గనులే, ఇదే సమైక్య పాలకులే, ఇక్కడ మూగనం పట్టిన కాంగ్రెస్ నేతల పుణ్యమే అది. అది ఓన్లీ 1,10,000 ఎకరాలకు మిగిలిపోయింది అధ్యక్ష. 1,10,000 ఎకరాలకు అది మిగిలిపోతే కింద ఉన్నదానికి ఏడవంగా మొత్తుకొంగా గుత్పాను స్కీమ్ పెట్టింది అధ్యక్ష. గోకుడు అవతలవాడు కాంగ్రెస్ వాళ్ళు నోరు మూసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. గులాబీ జెండా ఎగిరేసినాక నేను స్వయంగా పాట రాసి గుత్పకాడ రాయివాతి గుండు కొట్టి పోయిండు అని పాట రాసిన అధ్యక్షుడు. అందరు వాడింది దేశం అంతా క్యాసెట్ రికార్డ్ అని. దాని తర్వాత మొదలు పెడితే ఆ గుత్ప ముందర పడదు అధ్యక్ష.